మీ దగ్గర డబ్బు ఉంది, అలాగే ఇల్లు కూడా ఉంది. కానీ తాగటానికి నీళ్లు లేకపోతే? వినటానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా ప్రపంచంలో అనేక ప్రాంతాలు ఇప్పటికే అలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతోంది, అలాగే నీటి వినియోగం కూడా పెరుగుతోంది. కానీ భూగర్భ జలాలు మాత్రం ప్రమాదకరంగా తగ్గిపోతున్నాయి. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు, ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు వస్తున్నాయి. దీంతో స్వచ్ఛమైన తాగునీటి లభ్యత అనేది రోజు రోజుకి తగ్గిపోతోంది. నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, భవిష్యత్తులో ఆర్థిక అలాగే సామాజిక రాజకీయ సంక్షోభాలకు కూడా ఇది దారి తీయచ్చు అంటున్నారు. అందుకే నీళ్లని వృధా చేయకుండా ఉపయోగించగలగాలి, వర్షపు నీటిని నిల్వ చేసుకోగలగాలి, అలాగే భూగర్భ జలాల్ని కూడా కాపాడుకోవాలి. ఇవి ఇప్పుడు ఆప్షన్స్ కాదు, ఖచ్చితమైన అవసరం అన్నమాట. ఎందుకంటే పెట్రోల్ లేకపోతే బహుశా మీ ప్రయాణం ఆగిపోవచ్చు, వాయిదా పడవచ్చు. కానీ నీళ్లు లేకపోతే మాత్రం జీవితం ఆగిపోతుంది. నీటి వృధాపై అలాగే వాటర్ సేవింగ్పై మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి.